బల్లికురువ గ్రానైట్ క్వారీ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం అభాగ్యుల పాలట శాపంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేమి 6 నిండు ప్రాణాల్ని బలిగొంది. గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అడుగడుగునా లోపాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. పని కోసం వచ్చిన కార్మికుల సమాచారాన్ని కూడా నమోదు చేయలేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం వహించారో అర్థం చేసుకోవచ్చు. బాపట్ల జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అడుగడుగునా యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం బయటపడింది. సత్యకృష్ణ గ్రానైట్స్ క్వారీ 15 ఏళ్లుగా గ్రానైట్ తవ్వకాలు చేస్తోంది. ఈ వ్యవధిలో యాజమాన్య పరంగా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. క్వారీకి 2028 వరకు అనుమతులు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే క్వారీలో నిర్వహణ లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఎంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, వారి పేర్లు ఏమిటని కనీస సమాచారం కరువైంది. రోజువారీ షిఫ్టుల్లో పనిచేసిన కార్మికులకు పర్యవేక్షకులు లేకపోగా క్వారీలోని గ్రానైట్ బండలు వేరు చేసే ప్రక్రియలో లోపాలు కనిపిస్తున్నాయి. ఈర్ల గంగమ్మ కొండగా పిలిచే ఈ ప్రాంతంలో 15 వరకు క్వారీలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల కార్మికుల వివరాలు లేకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కొండపై భాగంలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ వ్యర్థాలు పడేసి ఉండగా క్వారీ చుట్టూ వదిలిన గ్రానైట్ స్లాబులు కూడా పలుచగా ఉన్నాయి. అక్కడక్కడా పగుళ్లిచ్చి ప్రమాదకరంగా ఉన్న కార్మికులతో పని చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన క్వారీని భూగర్భ గనుల శాఖ, మైన్స్ సేఫ్టీ అధికారులు ఈ మధ్యకాలంలో తనిఖీలు చేశారా అంటే లేదనే సమాధానమే స్థానికుల నుంచి వినిపిస్తోంది. భద్రతా వారోత్సవాల సమయంలో సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నా అవి మొక్కుబడిగానే జరిగాయన్నదే బహిరంగ రహస్యం. క్వారీలోకి కార్మికులు వెళ్లేటప్పుడు రక్షణ పరికరాలు ధరించాల్సి ఉన్నా అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించే నాథుడే లేడు. రెవెన్యూ అధికారులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడం, ఎస్పీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులకే సరైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. ఆదివారం సాధారణ సెలవు ఉన్నా కార్మికులు గనిలోకి ఎందుకెళ్లారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నేను యాక్చువల్గా ఒంగోలులో ఉంటాను. అతని వివరాలన్నీ మన ఏడీ ద్వారా తెలుసుకొని చెప్తాను. బెంచ్ డెవలప్ చేసి గ్రానైట్ తీస్తారు. అయితే సండే నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత ప్రొడక్షన్ పెంచడానికి షిఫ్ట్స్ వారీగా జరుగుతుంటుంది. 6 hours 8 hours అట్లా షిఫ్ట్స్ జరుగుతుంటే దానిలో భాగంగానే ఈరోజు చేసి ఉంటారని నాకు ఇక్కడ ఉంది మైండ్స్ చేస్తూ ఉంటారు, షిఫ్ట్స్ చేస్తారు. అంటే కొంత అది ప్రొడక్షన్ బట్టి ఉంటుంది, చేస్తూ ఉంటారు. సండే నాడు ఒక షిఫ్ట్ చేసి మిగతా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారేమో, అది కూడా ఉంటుంది. ఇది కొంచెం లేబర్ యాక్ట్ దాని ప్రకారం నడుస్తుంటారు వాళ్ళు. అది కొంచెం కనుక్కోబడతారు, ఎందుకంటే పూర్తిగా తెలియకోకుండా మనం మాట్లాడకూడదు. ఒకసారి మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మనం చేద్దాం. అయితే ఈ రక్షణ చర్యలు కూడా చూస్తాము. దీనికి సపరేట్గా ఒక వింగ్ కూడా ఉంది సేఫ్టీ డిపార్ట్మెంట్, దాంతో కలిసి మనం సమన్వయంగా ముందుకు పోతుంటాము. ఇది అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన సంఘటన బ్రదర్. క్వారీలో పనిచేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే మిగిలిన కార్మికుల్ని అప్రమత్తం చేసే హెచ్చరిక వ్యవస్థలు ఉండాలి. ప్రథమ చికిత్స కిట్లను యాజమాన్యం అందుబాటులో ఉంచాలనే నియమమున్నా అలాంటి దాఖలాలు లేవు. 2 రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కార్మికులు క్వారీలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సూచనలు ఇవ్వాలి. షిఫ్ట్లో ఎవరెవరు విధుల్లో ఉన్నారనే వివరాల్ని కార్యాలయం నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉన్నా అవేవీ అక్కడ జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్వారీ చుట్టూ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా లోపాలు ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో 6 బలి కావడం సహా 8 మందికి గాయాలయ్యాయని తోటి కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకునేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతున్నారు.